న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చైనాకు ఝలక్కిచ్చిన కంపెనీ టెస్లా అధినేత. చైనాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను రద్దు చేసిన ఎలాన్ మస్క్. అమెరికాలో మరోమారు గర్జించిన తుపాకీ. మేరీలాండ్లో దుండగుడి కాల్పులకు 3 మృతి. శుక్రవారం ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం. హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో జిన్నా శ్రీనివాస్ రెడ్డి కొడుకు వివాహ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. టీమిండియాతో టీ20 సిరీస్ కు ముందు ఐర్లాండ్ కు భారీ షాక్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న స్టార్ పేసర్ పీటర్ చేజ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా, దాని యజమాని ఎలాన్ మస్క్ చైనాకు ఝలకిచ్చారు. చెప్పో పెట్టకుండా చైనాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను రద్దు చేసి పారేశారు. టెస్లా వంటి పెద్ద కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కార్పొరేట్ వరల్డ్ లో చర్చనీయాంశంగా మారింది. షాంఘై ఈవెంట్స్ టెస్లా కంపెనీకి అమెరికా వెలుపల జర్మనీ, చైనాలలోనే కార్ల తయారీకి సంబంధించి దిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో చైనాలోని షాంఘైలో ఉన్న ఫ్యాక్టరీ అతిపెద్దది. టెస్లా ఉత్పత్తులు సగం ఇక్కడే తయారవుతుండగా లాభాల్లో 4వ వంతు ఈ ఫ్యాక్టరీ అందిస్తోంది. వ్యూహాత్మకంగా షాంఘై ఫ్యాక్టరీ టెస్లాకు ఎంతో కీలకం. అందువల్ల ఇక్కడ క్రమం తప్పకుండా టెస్లా తరపున ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు ఎలాన్ మస్క్. అమెరికాలో తుపాకీ మరోమారు గర్జించింది. మేరీలాండ్లోని స్మిత్స్బర్గ్లో కొలంబియా మెషిన్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు వాషింగ్టన్ సిటీ పోలీసులు తెలిపారు. బాధితులు కంపెనీ ఉద్యోగులా కాదా అన్న విషయంలో స్పష్టత లేదని పేర్కొన్నారు. కాల్పుల తర్వాత అక్కడ నుంచి పరారైన నిందితుడికి ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మేరీలాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అలాగే ఈవో భ్రమరాంబ అమ్మవారి ఫోటో, లడ్డు ప్రసాదం అందజేశారు. वर्धयस्व सत्या सत्या वर्धयस्व वर्धयस्व सत्या सन्तु सन्तु सत्या वर्धयन्तु सन्तु सत्या सत्या सन्तु यजमानस्य यजमानस्य सन्तु सत्या सत्या समायते कामाः श्रियमेवावरुन्धे शीते वाते पुरन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः। దేశంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
మరోవైపు బీజేపీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ఈ క్రమంలో మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణాన్ని ప్రస్తావించబోయి పొరపాటున సీతాదేవి పేరును చెప్పడం వివాదాస్పదంగా మారింది. అయితే రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వాటి ప్రాధాన్యతకు కేంద్రం తూట్లు పొడుస్తుందని సుర్జేవాలా ఆరోపించారు. ఈ క్రమంలో సీతాదేవి వస్త్రాభరణం తరహాలోనే బీజేపీ ప్రజాస్వామ్య విలువలను ఊడదీయాలని కాషాయ పార్టీ కోరుకుంటుందని రణదీప్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవని, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని ఆయన కామెంట్స్ చేశారు. ये विश्वास है वो मुकुल वासनिक जी हों, प्रमोद तिवारी जी हों, मैं स्वयं हूं, आदरणीय अशोक गहलोत जी हों, हमारे विधायक साथी हों, हमें ये विश्वास है कि कल के चुनाव में प्रजातांत्रिक बहुमत की जीत होगी। प्रजातंत्र का चीरहरण करने वाले लोग जो धन बल, सत्ता बल, ईडी, सीबीआई, इनकम टैक्स के भरोसे यहाँ आए हैं, उन्होंने पहले पिछले राज्यसभा के चुनाव में भी भाजपा के लोगों ने मुंह की खाई थी, इस बार भी वो मुंह की खाएगी। सच जीतेगा, बहुमत जीतेगा, प्रजातंत्र जीतेगा, संविधान जीतेगा, कानून जीतेगा, नैतिकता जीतेगी। और झूठ का आवरण पहने जो लोग जैसे एक समय में सीता मैया का चीरहरण हुआ था, वो अब प्रजातंत्र का चीरहरण करना चाहते हैं, वो लोग हारेंगे, बेनकाब हो जाएंगे। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బతీశాయి. కోవిడ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ తిరిగి ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. 2021-22లో దేశ జీడీపీ 237 లక్షల కోట్లు కాగా ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5% ఉంది. అయితే అంతకంతకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, దీని కారణంగా వస్తున్న ఒత్తిళ్లతో ముడి చమురు, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ద్రవ్యోల్బణం 7.79% చేరిందని కేంద్ర గణాంకాల శాఖ వివరాలు వెల్లడించింది. గత 8 ఏళ్ల వ్యవధిలో ఇదే అత్యధికం. నిరాశ కలిగించే మరో విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ద్రవ్యోల్బణం అత్యధికంగా 8.38% ఉంది. As you're aware that the COVID-led economic disruptions have had a debilitating impact on the country's growth path. And the severity of the pandemic, now these are the years, I think this is the first year that we are seeing some growth path. In fact, 2021-22 was one such year where the country's nominal GDP for the financial year was 237 lakh crores. And the growth at current prices during that year, as per the provisional estimates, is 19.5%. So the first time that we're seeing a growth. However, the resilience of the economy once again was challenged owing to the inflationary pressures stemming out of geopolitical tensions that we see. And of course, added to the already impaired supply chain situation that we're witnessing, the alarming rise in prices of crude oil, the international coal, the rise in international coal prices. All these things put together. హైదరాబాద్ జీఆర్సీ కన్వెన్షన్ లో జిన్నా శ్రీనివాస్ రెడ్డి కొడుకు వివాహ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. పరీక్షను వెంటనే వాయిదా వేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది.
టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు. గత 15 రోజుల నుండి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి టెట్ అభ్యర్థుల సమస్యలపై వివరించేందుకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఎన్నిసార్లు ప్రయత్నించినా మంత్రి అవకాశం ఇవ్వలేదు. అయితే మంత్రి మీర్పేట్ కార్యక్రమంలో ఆమెను కలిసి వినతి పత్రాన్ని అందించే ప్రయత్నం చేసినా ఎన్ఎస్యుఐ నాయకులకు మంత్రి అవకాశం కల్పించకపోవడంతో రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సారథ్యంలోని రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ కార్యవర్గ సభ్యులు కాన్వాయ్ని అడ్డుకొని టెట్ విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరే సందర్భంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మీర్పేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ రోజు టీఎన్ఎస్ఎఫ్ రాజంపేట కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులతో జూమ్ కాల్ నిర్వహించారన్నారు. 10వ తరగతి ఫెయిల్ అవడంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపాలని ఒక మంచి ఉద్దేశంతో జూమ్ కాల్ తీసుకుంటే జూమ్ కాల్ని తప్పుదోవ పట్టించే విధంగా వైకాపా ఎమ్మెల్యేలు ఫేక్ ఐడీలతో జూమ్ కాల్లోకి రావడాన్ని తీవ్రంగా ఖండించారు. వైకాపా ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం ఉంటే 10వ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయిన వారితో జూమ్ కాల్లో మాట్లాడే ధైర్యం ఉందా అన్నారు. ఏది ఏమైనా 2 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతిలో ఫెయిల్ అవ్వడం చాలా బాధాకరమన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎటువంటి ఫీజు లేకుండా రివాల్యుయేషన్ వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మద్దతుగా ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, పార్లమెంటు అధికార ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 10వ తరగతి విద్యార్థులు దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు పెరిగారు, వారికి మనోధైర్యాన్ని నింపాలని ఒక జూమ్ కాల్ తీసుకుంటే ఆ జూమ్ కాల్కి ఫేక్ ఐడీతో ఈ యొక్క మాజీ మంత్రి అట్లాగే ఎమ్మెల్యే వీళ్ళు జొరబడి అదొక జూమ్ కాల్ని లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో రావడం జరిగింది. వారికి లోకేష్ బాబు గారు కూడా సరైన సమాధానం చెప్పారు. ఈ యొక్క కొడాలి నాని మంత్రి పదవి పోయి మధ్య ప్రేమించి ఈ యొక్క ముఖ్యమంత్రి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్న దురుద్దేశంతో ఏదైతే లోకేష్ బాబు నిర్వహిస్తున్నారో జూమ్ కాల్ని ఏదో మేము అడ్డుకున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అట్లాగే వంశీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో అయిపోయినారు. ఆయన సరైన ప్రాధాన్యత లేదని చెప్పి ఏదైతే ఈ యొక్క జూమ్ కాల్ అడ్డుకుంటే అట్లాగైనా ఈ యొక్క మంచి పేరు తెచ్చుకోవాలని, జగన్ దగ్గర తెచ్చుకోవాలని చెప్పి ఒక దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అనేక మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి మరో ధైర్యాన్ని నింపాలని చెప్పి ఈ యొక్క నారా లోకేష్ బాబు ప్రయత్నం చేస్తే ఈ యొక్క వైకాపా నాయకులు ఇట్లా చేయడం చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ యొక్క 2 లక్షల మంది విద్యార్థులు వెళ్ళారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే వైకాపా నాయకులారా ఒక్కసారి 2 లక్షల మంది విద్యార్థులతో మీరు జూమ్ కాల్ నిర్వహించే ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నా. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే 10వ తరగతి విద్యార్థులు వెళ్ళినారో ఎటువంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శుక్రవారం భద్రకాళి అమ్మవారికి రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పోలంరెడ్డి విజయ,
ఆలయ ఈవో మంజుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శంకరయ్య కృష్ణయ్య స్వాముల వేద మంత్రోచ్చారణల మధ్య భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించారు. అనంతరం రాయచోటి పట్టణంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చిన మహిళా భక్తులు భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాహుకాల పూజల వలన కలిగే విశిష్టత గురించి తెలియజేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరళవ గ్రామం పెద్దాపురం మండలంలో గ్రామ సచివాలయాన్ని పంచాయతీ భవనం నందు నిర్వహించాలని గ్రామ సభ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎండీఓ కంటే ప్రభావతి, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ వైస్ ఎంపీపీ, గ్రామ సర్పంచ్, టీడీపీ తోట రామకృష్ణ గార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా టీడీపీ వారు గ్రామ సచివాలయం గ్రామ పంచాయతీ భవనంలో పెట్టకూడదు, గ్రామ సచివాలయం నిర్మించుకోవాలని అనగా వైఎస్ఆర్సీపీకి చెందిన వారు పెట్టాలి అని టీడీపీ వైసీపీ కేకలు వేసుకుని కుర్చీలతో కొట్టుకున్నారు. దెబ్బలు తగిలిన వారు పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి చికిత్స నిమిత్తం వెళ్లారు. ఉన్నత చికిత్స నిమిత్తం కాకినాడకు తరలించారు. తెదేపా జాతీయ కార్యదర్శి లోకేష్ 10వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వైకాపా నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రవేశించడం వారి సిగ్గులేనితనానికి నిదర్శనమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బండారు సత్యానందరావు గారు విమర్శించారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం, పరీక్ష ఫలితాలు వెల్లడించడం రాని వైకాపా ప్రభుత్వం నీచ రాజకీయానికి తెరలేపిందని, ఇప్పటికే అన్ని వ్యవస్థలని నాశనం చేసి ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద పడ్డ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొడుతున్నారన్న సంగతి వైకాపా నేతలు తెలుసుకోవాలని ఆయన వైకాపా నేతలకు హితవు పలికారు. సాధారణంగా విద్యార్థుల వైఫల్యం వల్ల పరీక్షలు ఫెయిల్ అవుతూ ఉంటారని, ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థులు ఫెయిల్ అవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని బండారు వ్యాఖ్యానించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే సిగ్గు లేకుండా వైకాపా నేతలు వంశీ, నాని చిరునవ్వులు చిందించడం వారి దివాళ్లు కోరతనానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిగ్గు ఎగ్గు వదిలేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఈ రోజున 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో జూమ్ కాల్తో మాట్లాడుతుంటే ఈనాడు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఆ జూమ్ కాల్ మీటింగ్లోకి వచ్చి వాళ్ళు వ్యవహరించిన తీరు వాళ్ళ సిగ్గులేనితనానికి నిదర్శనం. ఒక పక్క ప్రభుత్వ వైఫల్యంతో విద్యా వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ అన్ని వ్యవస్థల మాదిరిగానే ఈనాడు 10వ తరగతి పరీక్షల్లో ఈనాడు ఈ ఫలితాలు వచ్చాయంటే దాని పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వ వైఫల్యమే. వారి వైఫల్యాన్ని కప్పించుకోవడానికి ఈ విధంగా ప్రవర్తించడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనం. ఓ పక్క విద్యార్థులు సుమారు 7 మంది ఈ పరీక్షా ఫలితాల్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారు ఆత్మహత్యలు చేసుకుంటుంటే
వీరు ఈ కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారంటే ఇదేమి దారుణమో, ఎంత దుర్మార్గమో ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈనాడు వాళ్ళ చేతగాక, పరిపాలన చేతగాక, పరీక్షలు నిర్వహించడం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ శ్రీ మార్గాని భరత్రాం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. గురువారం నాడు 5వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముప్పన ప్రభాకర్ ఆధ్వర్యంలో 1వ వార్డులో 2వ సచివాలయం పరిధిలో బత్తిన నగర్ పర్యటించారు. మొత్తం 180 ఇళ్లు, 280 మందికి పథకాల కరపత్రాలు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. అలాగే ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వాళ్ళ ఖాతాలలో పడిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే వన్ టైం సెటిల్మెంట్ లబ్ధిదారులకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను అందజేసి ఎంపీ మార్గాని భరత్రాం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ స్పందన, 3 ఏళ్లలో చేసిన పనులను ఇంటింటా ప్రజలకు ఎమ్మెల్యే పెండెం దొరబాబు వివరించారు. ఇక ముందు కూడా ఇదే తరహాలో మంచి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక నుండి నాగులపల్లి గ్రామం వైసీపీ పార్టీ బాధ్యతలు అప్పిరెడ్డి భావనారాయణ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారని ఎమ్మెల్యే అన్నారు. నాగులపల్లి గ్రామ పంచాయతీ గ్రామంలో అడుగడుగున ఆత్మీయ పలకరింపులు, ఇంటింట ఆశీర్వచనాలు, ఎదురేగి స్వాగతాలు, అందరి నోట ప్రశంసల మధ్య పండగ వాతావరణంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. 3 ఏళ్లలో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరించి ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించి ప్రజల ఆశీర్వాదం పొందారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గ్రామం స్వరాజ్యం తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ అబ్బిరెడ్డి భవన్ నారాయణ రెడ్డి ఎమ్మెల్యే దొరబాబు సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరగా దొరబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సచివాలయం ద్వారా ప్రతి 4,000 జనాభాకి నాగులపల్లి గ్రామ ప్రజానికానికి కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నేను ఉంటానని చెప్పేసి త్వరలో మీ గ్రామం గడప గడపకి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా సమస్య ఉంటే చెప్పండి, ఆ సమస్యల్ని నెరవేరుస్తాను. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వారికి ఆ పథకాలు వర్తించే విధంగా అధికారులతో కలిపి వస్తాము అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి జై జగన్, జై జగన్. మాకు శాసనసభ్యులు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎదుర్కొండా మాటిచ్చినప్పుడు నేను సరిగ్గా పనిచేయవచ్చు, శాసనసభ్యులు చెప్పచ్చు. కానీ నాకున్న అనుభవంలోనూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలని సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్లోని చెత్త డంపింగ్ యార్డ్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్ను తరలిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన వైసీపీ 3 ఏళ్లు దాటినా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం దారుణమని మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న దుర్వాసనతో పరిసర ప్రాంతాల్లో నివసించలేమని పరిస్థితులు ఉన్నా అధికారాల పార్టీ నేతలను ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే ఉన్నారని శంకర్ దుయ్యబట్టారు. మామూళ్ల మత్తులో జోగుతున్న పొల్యూషన్ బోర్డు అధికారులకు డంపింగ్ యార్డ్ కనిపించడం లేదని ఆయన దుయ్యబట్టారు. డంపింగ్ యార్డ్ తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16న ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు శంకర్ స్పష్టం చేశారు. సింగనగర్ పైకాపురం ప్రజల్ని మోసం చేస్తున్నారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ జరుగుతున్నటువంటి డంపింగ్. ఎక్కడో అమెరికాలో, ఈజిప్ట్లోనో లేకపోతే ఇతర దేశాల్లో కార్చిచ్చు దావానాలం అని చెప్పేసి వింటాం. కానీ సింగనగర్ ప్రజలకు ప్రతి ఆదివారం కూడా కార్చిచ్చు కార్పొరేషన్ అధికారులే చేస్తున్నారు. కార్పొరేషన్ వారే తగలబెడుతున్నారు, వాళ్ళే ఫైర్ ఇంజన్లు పంపిస్తున్నారు, వాళ్ళే ఆర్పుతున్నారు. కాబట్టి వాళ్ళ కార్చిచ్చు ప్రతి ఆదివారం కూడా కార్చిచ్చే చెత్తను తగలబెడుతున్నారు, ప్రహరీ కూడా కొడుతున్నారు. ఇది ఎమ్మెల్యే కనపట్టలేదా, డిప్యూటీ మేయర్ కనపట్టలేదా, మేయర్ గారికి కనపట్టలేదా, కమిషనర్కి తెలియదా? కాబట్టి వాళ్ళ ప్రజల్ని మోసం చేస్తున్నారు.
కాబట్టి వాళ్ళ ప్రత్యక్షంగా ప్రెస్ని పరిశీలించమని చెప్పేసి మాతో పాటు కూడా కోరటం జరిగింది. వాస్తవాలు ప్రజలకు తెలియాలా, ప్రజల్ని నగ్నంగా మోసం చేస్తున్నారు, వాగ్దానాలు నీటి మూటలు అయిపోతున్నాయి, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఏమి కూడా కనీసమైన నిర్లక్ష్య ధోరణి, ఏం చేస్తారనేటువంటి ధోరణి అధికార మతంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా 16వ తేదీన ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి ఉంటుంది. దశల వారీ పోరాటంలోనే డిప్యూటీ మేయర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం. ఈ ప్రాంత సింగనగర్ ప్రాంతం ఉన్న కార్పొరేటర్లు అందరినీ కూడా నల్లేసేటువంటి కార్యక్రమం, వారి కార్యాలయం ముందు ధర్నాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి మిమ్మల్ని కూడా వదిలేటువంటి సమస్య లేదు. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర దీంట్లో ప్రధానమైంది కాబట్టి ఎమ్మెల్యేని మేము ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడు కాబట్టి వారిని కోరుతున్నాము. కాబట్టి రాబోయేటువంటి కాలంలో చేసేటువంటి పోరాటాలకు ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ ఈ ప్రాంతం. టీమిండియాతో T20 సిరీస్కు ముందు ఐర్లాండ్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పీటర్ చేజ్ అంతర్జాతీయ క్రికెటర్ నుంచి తప్పించుకున్నాడు. 2014లో ఐర్లాండ్ తరపున పీటర్ చేజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ తరపున 43 మ్యాచ్లు ఆడిన చేజ్ 63 వికెట్లు పడగొట్టాడు. ఇక 2018లో భారత్తో జరిగిన T20 మ్యాచ్లో తన కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో 35 పరుగులు ఇచ్చి చేజ్ 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ సిరీస్లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీని 2 సార్లు అవుట్ చేశాడు. కాగా ఈ ఏడాది జూన్ ఆఖరిలో భారత జట్టు ఐర్లాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 2 T20 మ్యాచ్లు ఆడనుంది. అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల పాలిట శాపంగా మారాయి. ద్రవ్యోల్బణ కట్టడికి యూఎఫ్ ఫెడ్ రిజర్వ్, యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ AI వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దేశీ స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో శుక్రవారం ఆరంభం నుంచే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం ఆరంభం కావడమే 600కు పైగా పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ జర్నీ మొదలైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లోనూ ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం BSE సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల నష్టంతో 54,760 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటంతో నష్టాలు తప్పడం లేదు. ఉదయం 9:50 గంటల సమయంలో 735 పాయింట్లు కోల్పోయి 1.28% క్షీణించి 54,607 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ 212 పాయింట్లు నష్టపోయి 1.29 క్షీణించి 16,265 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గంట వ్యవధిలోనే 2 సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు ఇన్వెస్టర్లు విలవిలలాడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైనాకు ఝలక్కిచ్చిన కంపెనీ టెస్లా అధినేత, చైనాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను రద్దు చేసిన ఎలాన్ మస్క్. అమెరికాలో మరోమారు గర్జించిన తుపాకీ, మేరీలాండ్లో దుండగుడి కాల్పులకు 3 మృతి. శుక్రవారం ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం. హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు. హైదరాబాద్ JRC కన్వెన్షన్లో జిన్నా శ్రీనివాస్ రెడ్డి కొడుకు వివాహ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.
టీమిండియాతో టీ20 సిరీస్ కు ముందు ఐర్లాండ్ కు భారీ షాక్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న స్టార్ పేసర్ పీటర్ చేజ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.